ఓ పాండవులారా, నా ధర్మభూమి వారసులారా, యుగధర్మం మారుతున్నప్పుడు ఆ ధర్మాన్ని రక్షించే నియమాలు కూడా మారాలి. అప్పుడే అది నిజమైన ప్రజాపాలన అనిపించుకుంటుంది. త్రేతాయుగంలో రామచంద్రుడిగా నేను సత్యవాక్ పరిపాలన చేశాను. ఆనాడు మనసు, మాట, చేత ఈ మూడూ ఏకమై ఉండటమే పరమధర్మం. మనసులో ఒక్క అపవిత్ర ఆలోచన మెదిలినా అది ఘోరమైన అపరాధంగా, ఆత్మపతనంగా పరిగణించబడేది. కాని కాలగమనంలో మనిషి తన నిలకడను కోల్పోతున్నాడని, పంచేంద్రియాల మాయాజాలంలో చిక్కుకుంటున్నాడని నాకు తెలుసు. అందుకే రాబోయే కలియుగపు దుస్థితిని గమనించి ఒక మహాద్రష్టగా మీకు ఈ అభయ వెసులుబాటును ప్రసాదిస్తున్నాను. మొదటిది అంతరంగ మలినం, ఆచరణాశుద్ధి. నేటి కలియుగంలో మనిషి మనసు అత్యంత చంచలమైనది. అది ఎన్నో వైపులకు పరిగెడుతుంది, ఎన్నో వికారమైన భావాలను ఉత్పత్తి చేస్తుంది. అయితే భయపడకండి. మీ చిత్తంలో ఎన్ని కలుషిత తలంపులు వచ్చినా వాటిని మీరు చేతల రూపంలోకి మార్చనంతవరకు మీరు నిర్దోషులే. ఇది నేను మీకిస్తున్న రాయితీ. మీ మనసులోని యుద్ధంలో మీరు ఓడిపోయినా మీ ప్రవర్తనలో ధర్మాన్ని కాపాడితే మీరు విజేతలే. ఒక చిన్న విన్నపం. ఈ దివ్యమైన సందేశం మరికొందరికి చేరువ కావడానికి దయచేసి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండవది, సత్సంకల్పానికి అగ్రతాంబూలం. ఈ నా రాజనీతిలో మరో అద్భుతమైన మలుపు ఉంది. చెడు ఆలోచనకు శిక్ష లేకపోయినా, ఒక మంచి పని చేయాలని మీరు మనసులో సంకల్పించి అది ఆచరణలో పెట్టలేకపోయినా సరే, కేవలం ఆ మంచి తలంపుకే మీకు నేను పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాను. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన మీలో ఉంటే చాలు. అది సాకారం కాకపోయినా మీ ఆధ్యాత్మిక ఖాతాలో పుణ్యం చేరిపోతుంది. మూడవది, సామాజిక బాధ్యతే పరమావధి. నేను మీకు నేర్పే రహస్యం ఒక్కటే. మీ లోపల ఎన్ని అశాంతి మేఘాలు ముసురుకున్నా, సమాజం పట్ల మీ బాధ్యతను మీరు ధర్మబద్ధంగా నిర్వహిస్తే మీరు నా కరుణకు పాత్రులవుతారు. మనసులో కలిగే మాలిన్యానికి భయపడి పారిపోకండి. ఆ మాలిన్యాన్ని చేతల్లోకి ప్రవహించకుండా అడ్డుకోవడమే మీరు సాధించాల్సిన అసలైన విజయం. ముగింపు. ఓ ప్రజలారా, మనసులో కలిగే అలజడికి కుంగిపోకండి. ఆలోచనలు మీ ఆధీనంలో లేకపోవచ్చు, కాని మీ నడవడిక మీ చేతుల్లోనే ఉంది. అంతరంగ యుద్ధంలో అలసిపోయినా బాహ్య ప్రపంచంలో ధర్మాన్ని గెలిపించండి. ఇదే ఈ కలియుగంలో గట్టెక్కే పరమరహస్యం.